తెరుచుకుంటున్నదా? ఫార్ములా ఈ రేస్ కేసు విచారణ తుది దశకు చేరుకుందా? తదుపరి చర్యలపై విచారణ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారా? పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నెల మొదటి వారంలో ఇవ్వనుందునా? ఈలోపే కేటీఆర్ను అరెస్ట్ చేస్తారా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఏది ఏమైనా కేటీఆర్ను అరెస్ట్ చేసి చెర్లపల్లి జైలుకు తరలించడం ఖాయమని అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సచివాలయం ఎదురుగా ఫార్ములా ఈ రేసు నిర్వహించింది. ఈ రేసు కోసం అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం చేసింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించి విదేశాలకు నిధులు మళ్లించిందనే ఆరోపణలున్నాయి. ఈ కుంభకోణం నిధుల దుర్వినియోగంలో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, మున్సిపల్ వ్యవహారాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ప్రత్యక్ష పాత్ర ఉందని కాంగ్రెస్ పార్టీ నిర్ధారణకొచ్చింది. అధికారంలోకొచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫార్ములా ఈ రేస్పై అవినీతి నిరోధక శాఖ ఏసీబీ విచారణకు ఆదేశించారు. ఆ తర్వాత మున్సిపల్ శాఖ నుంచి అరవింద్ కుమార్ను తప్పించి ఏమాత్రం ప్రాధాన్యం లేని విపత్తుల నిర్వహణ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ప్రభుత్వ ఆదేశం మేరకు ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి ప్రైవేట్ ఏజెన్సీ ప్రతినిధులతో పాటు హెచ్ఎండీఏ కాంట్రాక్ట్ సీఈ బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్, కేటీఆర్లపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఏసీబీతో పాటు ఈడీ కూడా ఈసీఐఆర్ నమోదు చేసింది. రేసు నిర్వహణ అవకాశం దక్కించుకున్న యూకేకు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్కు హెచ్ఎండీఏ నుంచి నిధుల బదలాయింపుపై ఈడీ వివరాలు తీసుకుంది. ముందస్తు రాష్ట్ర మంత్రిమండలి అనుమతి లేకుండా, ఐటీ శాఖ ఆమోదం లేకుండా విదేశాలకు హెచ్ఎండీఏ నిధులు తరలించినట్లు ప్రాథమిక విచారణలో సుస్పష్టమైంది. ఫార్ములా ఈ కార్ రేసు విచారణలో సేకరించిన సమాచారం ఆధారంగా ఏసీబీ అధికారులు ముందుకు వెళ్లారు. కేటీఆర్ను ప్రశ్నించడం కూడా ముగియడంతో కేసు తుది దశకు చేరుకుంది. బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో జరిగే విచారణకు వెళ్లే ముందు కేటీఆర్ బీఆర్ఎస్ భవన్లో మీడియాతో మాట్లాడారు. తనను అరెస్ట్ చేయవచ్చని అనుమానం కూడా వ్యక్తం చేశారు. కానీ ఒకటి పక్క, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు, 100 సార్లు అయినా జైలుకు పోతాం, కానీ వదిలిపెట్టం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. ఆ రోజు పోలీస్ కమాండ్ కంట్రోల్ పరిసర ప్రాంతంలో బందోబస్తు పెంచడంతో పాటు నీలోఫర్ కేఫ్ను కూడా మూసివేయించడంతో అరెస్టు తథ్యమని ఊహాగానాలు చెలరేగాయి. అయితే 8 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు ఆయనను ఇంటికి పంపించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు, ముఖ్య నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. ఫార్ములా ఈ రేసు నిర్వహించిన సమయంలో ఉపయోగించిన మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ను తమకు అందజేయాల్సిందిగా ఏసీబీ అధికారులు విచారణ సందర్భంగా కేటీఆర్ను ఆదేశించారు. అయితే దీనిపై తమ పార్టీ న్యాయ విభాగం ప్రతినిధులతో చర్చించిన తర్వాత ఏసీబీకి మొబైల్ ఫోన్, ల్యాపీ ఇవ్వాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. ఇదే కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ విదేశీ పర్యటన వెళ్లేందుకు సెలవు దరఖాస్తును అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్కి పంపించారు. సెలవు పెట్టిన విషయాన్ని ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియజేసి అనుమతి తీసుకోవాల్సి ఉండగా తీసుకోలేదంటున్నారు. కేటీఆర్ విచారణ తర్వాత అరవింద్ కుమార్ను విచారణకు పిలవాలని అనుకుంటున్న తరుణంలో ఆయన విదేశాల్లో ఉన్నారని తెలియడంతో కంగుతిన్నారు. విచారణ జరుగుతున్న తరుణంలో కేసు తీవ్రతను పట్టించుకోకుండా సెలవు ఎలా మంజూరు చేస్తారంటూ ఏసీబీ అధికారులు అసహనం వ్యక్తం చేసినట్లు సచివాలయంలో ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. విదేశాల్లో ఉన్న అరవింద్ కుమార్ జూన్ 21న తిరిగి హైదరాబాద్ వస్తున్నారు. ఇంతకు ముందు జరిగిన విచారణలో అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశం మేరకే ఎఫ్ఈఓకు నిధులు బదలాయించినట్లు అరవింద్ కుమార్ ఏసీబీ అధికారులకు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ మేరకు కేటీఆర్తో జరిగిన చాటింగ్, కాల్ రికార్డును అందజేశారని విశ్వసనీయంగా తెలిసింది. అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగానే 3 రోజుల క్రితం జరిగిన విచారణలో సుమారు 8 గంటల పాటు విచారణ జరిపి పూర్తి వివరాలు సేకరించారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇంతకుముందే ఈడీ అధికారులు ఫార్ములా ఈ రేస్కు సంబంధించి నిధుల అక్రమ బదిలీపై కేటీఆర్ను విచారించిన విషయం తెలిసిందే. 100 సార్లు పిలిచినా వస్తా, 100 సార్లు నిజమే చెప్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్ష నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే రా. రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా లై డిటెక్టర్ కూడా రెడీ.
ఇప్పటికే తన విచారణపై క్రిమినల్ కేసు నమోదుపై సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ కేటీఆర్కు ఉపశమనం లభించలేదు. ప్రస్తుతం కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఎప్పుడైనా ఏసీబీ అధికారులు కేటీఆర్ను అదుపులోకి తీసుకోవచ్చని అంటున్నారు. ఆయనతో పాటు అరవింద్ కుమార్ అరెస్టు కూడా అనివార్యంగా కనిపిస్తోందని చెబుతున్నారు. ఈ ప్రక్రియ మొత్తం జూన్ నెలాఖరులోపు పూర్తి చేయనున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆ తర్వాత జూలై మొదటి వారంలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారని అంటున్నారు.